రోజంతా మరి మనసా వాచా కర్మన స్వధర్మానికి తగ్గట్టు పని చేస్తున్నామా, కర్మలు ఆచరిస్తున్నామా లేదా అన్నది పాయింట్. సో ఈ చేసేటప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందంటే కొన్ని తప్పులు చేస్తూ పోతున్నప్పుడు దాని యొక్క పర్యవసానం వెంటనే రావట్లేదు. లేదా కొంతమంది వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకేమి దాని పర్యవసానం వచ్చినట్టు అనిపించకపోతే వీళ్ళేమనుకుంటారంటే మేమెంతో మంచివాళ్ళం, మాకేమో అలా కష్టాలొచ్చేస్తున్నాయి. వాళ్ళు తప్పులు చేస్తున్నా కానీ వాళ్ళకి ఏ పర్యవసానం రావట్లేదు అనేసరికి ప్రశ్నలొచ్చేస్తున్నాయి. సో అందుకే మీకు కర్మల యొక్క గుహ్యగతి చెప్పినప్పుడు ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలొస్తది. ఇప్పుడు నాటితే కొంతకాలానికన్నా 3వ సూత్రం మీద గమనం ఎక్కువ ఇప్పిచ్చాం ఆ రోజుల్లో. ఇప్పుడు నాటితే కొంతకాలానికని ఎందుకన్నారంటే, మనకి సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు దయాసాగరుడు కాబట్టి. సో, ఆ సరిదిద్దుకునే సమయంలో మనం ఇచ్చినప్పుడు దాన్ని గనక అవకాశంగా తీసుకొని సరిదిద్దుకుంటే మరి మంచిది. సరిదిద్దుకోకపోతే అప్పుడు భగవంతుడు స్వదర్శన చక్రం వేసి సంహరించినట్టు మనకి మహాభారతంలో శిశుపాలుడి కథ ఉంది. సో, అది కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాము. తెలుసుకుంటే ఏంటంటే మనకి ఇంకా సబ్జెక్ట్ బాగా అర్థమవుతది. సో, ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. శిశుపాలుడిని చూపిస్తాం. సో, శిశుపాలుడి కథ అందరికీ తెలిసిన కథే. ఏమంటే 100 తప్పులు చేసేంత వరకు చూసి 100 తప్పు, 100వ తప్పు అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రము. భక్తి మార్గంలో దీన్ని సుదర్శన చక్రం అన్నారు. జ్ఞాన మార్గంలో దీన్ని స్వదర్శన చక్రం అన్నారు. సో ఈ భక్తి మార్గం ఏంటి, జ్ఞాన మార్గం ఏంటి అని చెప్పి ఇంతకన్నా ముందు చేసిన ఎపిసోడ్లలో చెప్పేశాం. మనం సమర్థంగా అవ్వలేక జ్ఞాన మార్గంలో నిరాకారుడికి కనెక్ట్ అయ్యి మనం గనక సమర్థంగా అవ్వలేకపోతే భక్తి యొక్క విధి విధానాల ద్వారా రావచ్చు అన్నారు. సో ఇక్కడ భగవంతుని విషయానికి వచ్చేసరికి మేము భగవంతుని నమ్ముతున్నాము అంటున్నారు. పిల్లలు తండ్రిని నమ్మడం అన్నది సహజమైన విషయం. అది దాని గురించి మనం అంతగా నమ్ముతున్నామని చెప్పేసి మనం పబ్లిసిటీ ఇవ్వాల్సింది, మాట్లాడాల్సింది ఏమీ లేదు. మనము మాట్లాడాల్సిన విషయం ఏంటంటే నేను భగవంతుడికి కనెక్ట్ అవుతున్నానా. సో ఇంక ఇప్పటి నుంచి నేను భగవంతుడిని నమ్ముతున్నానన్న విషయం కాదు, నేను భగవంతుడికి కనెక్ట్ అవుతున్నానా, నేను భగవంతుడికి ఆజ్ఞాకారిగా ఉన్నానా అన్నది మనం మాట్లాడుకోవాలి ఇంక ఇప్పటి నుంచి. ఇది కరెక్ట్. అది గనక మాట్లాడుకున్నామంటే ఇంకా కరెక్ట్ గా ధర్మం ప్రకారం వెళ్ళిపోతాం.